ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ కు దూసుకెళ్లింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 5 ఫోర్లతో 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అయితే అతను సెంచరీ చేసేలా కనిపించిన ఆడం జంప బౌలింగ్ లో డ్వార్షెస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అయితే సెంచరీ మిస్ అయిన తన ఇన్నింగ్స్ తో స్మిత్ సేనకు ఛాంపియన్స్ ట్రోఫీ దక్కకుండా ఆస్ట్రేలియాకు రిటర్న్ ఫ్లైట్ ఎక్కించాడు. ఇక మ్యాచ్ అనంతరం తన సెంచరీ మిస్ అవడం గురించి ప్రశ్నించగా తను మేలురాయల గురించి ఆలోచించనని పేర్కొన్నాడు. నేను ఎప్పుడు వ్యక్తిగత ప్రదర్శనపై ఎక్కువగా ఫోకస్ పెట్టనని, వాటి గురించి పట్టించుకోకుంటేనే అవి జరుగుతాయని, ఒకవేళ నేను సెంచరీ చేసి ఉంటే మంచిదే, కానీ జట్టు విజయం అంతకంటే ముఖ్యమని కోహ్లీ అన్నాడు. మేము ఈ మ్యాచ్ కు ముందు ఒకటే నిర్ణయించుకున్నాం, ప్రత్యర్థి ఎవరైనా సరే ఫైనలే లక్ష్యంగా మేము అన్ని విభాగాల్లోనూ రాణించి ముందడుగు వేయాలనుకున్నాం. అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియాపై అన్ని విధాలుగా విజృంభించాం అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఇకపోతే ఈ ఇన్నింగ్స్ తో విరాట్ కోహ్లీ చాలా రికార్డులు బ్రేక్ చేశాడు. ఐసీసీ వన్డే టోర్నీలలో అత్యధికంగా 24 సార్లు 50కు పైగా స్కోర్లు చేసిన ప్లేయర్ గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు 23 సార్లు సచిన్ పేరట ఉండేది. సచిన్ 58 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధించగా కోహ్లీ 53 ఇన్నింగ్స్ లోనే అందుకున్నాడు. ఇక ఆసీస్ పై 84 పరుగులు చేసిన కోహ్లీ మరో ప్రపంచ రికార్డు అందుకున్నాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో అంటే T20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, అలాగే టెస్ట్ ఛాంపియన్షిప్, ఛాంపియన్స్ ట్రోఫీ అన్ని కలిపి 1000 పరుగులు చేసిన తొలి ఆటగాడుగా రికార్డుకెక్కాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 1023 రన్స్ ఉన్నాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు 746 పరుగులు చేసిన భారత ఆటగాడుగా కోహ్లీ నిలిచాడు.